వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తోంది కేసుల ప్యాకేజీ బాబు సర్కార్. ఆ మధ్యన చెవిరెడ్డి ఆయన కొడుకు, అట్లాగే కాకాని వాళ్ళ కుటుంబం మీదన కేసులు, ఇప్పుడు తాజాగా సిదిరి అప్పలరాజు ఆయన కొడుకు ఇద్దరిని ఒకే జైల్లో పెట్టినటువంటి సందర్భం. ఒకటి ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి కొన్ని ఇదేంటంటే వాళ్ళు అతనికి ముందు ట్రీట్మెంట్కి రెడీ అయ్యారు, అదే సందర్భంలో చనిపోయారు ఈలోపు. అయితే 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడానికి రెడీ, ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇటు పేపర్లలో వచ్చిన వార్తలతో గట్టిగా ప్రెషర్ పెరిగిపోయేటప్పటికి ఆ డబ్బులు తీసుకోవడానికి సిద్ధపడ్డ ఆ పేద కుటుంబం చేతన కంప్లైంట్ పెట్టించారు అన్నటువంటి. ఖచ్చితంగా యాక్సిడెంట్ తప్పే. యాక్సిడెంట్లో ఫైనల్గా జరిగేటటువంటిది శిక్ష కంటే కూడా ప్రీ సెటిల్మెంట్సే ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం తప్పే, ఇవన్నీ చట్టపరంగా తప్పు కిందకే వస్తాయి. కాకపోతే యాక్సిడెంట్ కేసుల్లో న్యాయం ఏంటి అంటే ఆ కుటుంబానికి పరిహారం, ఆ పైన శిక్ష. శిక్ష లేకుండా ఉంటే పరిహారం ఇస్తారు కానీ లేకపోతే పరిహారం ఇవ్వరు కదా. ఇది జరిగేటటువంటి వ్యవహారం. ఉద్దేశపూర్వకంగా చంపితే తప్పే. ఇక్కడ ఉద్దేశపూర్వకం అనేటటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. బట్ అతనైతే ప్రయత్నించాడు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజం అన్నది దేవుడికే తెలియాలి. ప్రస్తుతం అయితే తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకే జైల్లో పెట్టడం ద్వారా తెలుగుదేశం కట్టర్ కార్యకర్తల మానసిక సంతృప్తి అయితే చేయగలిగారు.